దావీదును దేవుడు ఎందుకు కోరుకున్నాడు అంటే, దావీదుకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నవి. ఆ లక్షణాలు ఉంటే ఒక వ్యక్తినైనా దేవుడు వాడుకుంటాడు, ఒక సంఘమునైనా వాడుకుంటాడు. ఒక వ్యక్తిని కానీ, ఒక సంఘమును కానీ, ఒక సంస్థను కానీ దేవుడు వాడుకుంటాడు. ఒక చిన్న సంస్థ, స్టిల్ గాడ్ విల్ యూజ్ దాట్ ఆర్గనైజేషన్. చిన్న లోకల్ చర్చ్, ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే దేవుడు వాడుకుంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దావీదు చిన్నోడే. దావీదుకున్న మంచి లక్షణాలు ఏంటో తెలుసా? బాల్యము నుండి దేవుని దగ్గర మోకాళ్ళుని చదువు నేర్చుకున్నాడు, విద్య నేర్చుకున్నాడు, ఆధ్యాత్మిక విద్య నేర్చుకున్నాడు. 71వ కీర్తన 17వ వచనము చూడండి దయచేసి. ఒట్టిగానే దేవుడు ఒకరిని పిలవడండి. దేవా బాల్యము నుండి నీవు నాకు. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే బాల్యము నుండి దేవుడు బోధించుచునే ఉన్నాడంటే, ఈయనేం చేస్తున్నాడు? బాల్యము నుండి నేర్చుకుంటూ ఉన్నాడు. ప్రభువా నాకు నేర్పించుమయ్యా. దావీదుకు గురువు ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడే దావీదుకు గురువు. ఏ విద్య అయినా దావీదుకు వచ్చిందంటే దేవుడు నేర్పించాడు. ఇంకా ఆ ఒక్క సబ్జెక్టు చాలు మనకు. కొన్ని వారాలు గడిచిపోతుంది. దావీదు దేవుని ఉపదేశము విని ఏమేమి నేర్చుకున్నాడు అంటే బోల్డ్ అన్ని విషయాలు ఉన్నాయి. మనము కూడా దావీదు నేర్చుకున్న విషయాలు మనం నేర్చుకోవాలి. చిన్న సంఘం కావచ్చు, చిన్న మనిషి కావచ్చు, దేవుడు మనల్ని వాడుకుంటాడు. కానీ దావీదు ఏమేమి నేర్చుకున్నాడో తెలుసా? దేవుని చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము అని దేవుణ్ణి అడిగి బతిమాలి నేర్చుకున్నాడు ఈ భక్తుడు. దయచేసి 143వ కీర్తన 10వ వచనము చూడండి. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఇది ఎవరి కీర్తన? ఇది దావీదు కీర్తన. దేవుణ్ణి అడిగాడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుమని అడిగాడు. అడిగి నేర్చుకున్నాడు. ముందు చాలా ఆశ ఇతనికి. ఆహా, నాకు అలాంటి సామర్థ్యం ఉంటే ఎంత బాగుండు అని ఆయన యొక్క ఆశ వ్యక్తం చేస్తున్నాడు. చూడండి 119వ కీర్తన 5వ వచనం. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండుట ఎంత మేలు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎంత బాగుండేది కదా అని. అంటే ఇప్పుడు కొన్నిసార్లు నేను అనుకున్నా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా నేను, ఎస్పి బాలు గారి లాగా నేను పాడగలిగితే ఎంత బాగుండు కదా. ఆయనలాగా నేను పాడలేను. ఏదో పాడుతాను, నా స్టైల్లో నేను పాడుతాను, కానీ అంత బాగా నేను పాడలేను కదా. చాలామంది గాయకులను చూసినప్పుడు ఇంత బాగా పాడేస్తున్నారు వీళ్ళు, నాకు కూడా అంత టాలెంట్ ఉంటే బాగుండు కదా అని అనుకున్నాను నేను. అలాగే ఇప్పుడు దావీదు అంటున్నాడు, ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత బాగుండేది కదా అని ఆశించాడు. 143:10లో ఆయన నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పుము అని ప్రార్థన ప్రత్యేకంగా చేశాడు. ప్రియులారా, దావీదుకు ఉండే కొన్ని లక్షణాలు, ఆయనకు దేవుని విషయాలలో ఎక్కువ రోషము,
దేవుని విషయాలలో ఎక్కువ రోషం కలిగినటువంటి ఆ, దేవుని బిడ్డ. బాల్యము నుండి కూడా ఎక్కువ రోషం ఆయనకు. 119వ కీర్తన చూడండి, 53వ వచనం చూడండి. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా, మనం కూడా చూస్తుంటాం భక్తిహీనులను చాలామందిని. అప్పుడు ఏమనుకుంటాం? ఏంది అనుకునేది? వాడి పాపాన్ని వాడు పోతాడు, మనకెందుకు బ్రదర్? ఎవడి పాపాన్ని వాడు కొట్టుకుపోతాడండి, ఎవడి లెక్క వాడు చెప్పుకుంటాడు, నాకెందుకు? నేను ఇప్పుడు బీపీ పెంచుకొని ప్రయోజనం ఏముంది అనేది సాధారణ క్రైస్తవుల యొక్క ఆలోచన విధానం. ఎవడైనా దేవుని ధర్మశాస్త్రమునకు భిన్నముగా నడిస్తే ఏమైందట? ఆయనకు అధిక రోషము పుట్టుచున్నది. మనిషి మొత్తం డిస్టర్బ్ అయిపోతాడు. ఇలాగెలా చేస్తారు మీరు? ఇది కరెక్ట్ కాదు కదా, దేవుని వాక్యంలో దేవుడు ఇలా చెప్పలేదు కదా, దేవుని వాక్యానికి భిన్నంగా మీరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఆపేసేయండి, మార్చండి ఈ పద్ధతి అని అగ్గి మీద గుగ్గిలం అయిపోతాడు. ఏమయ్యా అంత బీపీ పెంచుకుంటున్నావు? నీదేమైనా ₹1 తిన్నారా వాళ్ళు? ఎందుకు నీకంత బాధ ఏంటంటే, అరే ఎందుకంటావు ఏంటండి? దేవుని బిడ్డలు దేవుని ధర్మశాస్త్రాన్ని సంకల్పం పెట్టుకొని తిరుగుతున్నారు, వాళ్ళు చదువుతున్నారు, దాని ప్రకారంగా నడుచుకోనక్కర్లేదా? నాకు అధిక రోషము పుట్టుచున్నది. దేవుని కొరకు చాలా రోషము కలిగిన వాడు. ఆ యుద్ధ రంగంలో కూడా దావీదుకి ఎంత రోషం వచ్చిందో, అంతమందిలో ఏ ఒక్కడికి రోషం రాలే, ఈయన ఒక్కడికే వచ్చింది. దయచేసి 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 26వ వచనం. దావీదంటున్నాడు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు. ఈ మాట సౌలు రాజు అనలేకపోయాడు. దావీదు పెద్దన్న ఏలియాబు అనలేకపోయాడు. అక్కడ ఉన్న లక్షల మంది ఇశ్రాయేలు సైనికులు సైన్యము అనలేకపోయారు. అక్కడ దేవుని నామానికి అవమానం కలుగుతూ ఉంది. వీళ్ళు వింటున్నారు, నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఎవడికి చీము నెత్తురు లేదు, ఆవేశం రాలేదు, ఉద్రేకం రాలేదు, బాధ కలగలేదు. ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను అన్నాడు గొలియాత్. దేవుడు దావీదంటాడు, అవి ఇశ్రాయేలు సైన్యాలు కాదు బాబు, జీవము గల దేవుని సైన్యములు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంతని బ్రతికెంతరా? ఇంత పొడుగుంటే అయిపోయిందా? తాడి చెట్టు కూడా ఉంటుంది పొడుగు, అంత గొప్ప అనుకుంటున్నావు నువ్వు? మా దేవుడి కంటే గొప్పోడువా? స్టూపిడ్ ఫెలో, నువ్వు దేవుని సైన్యములను తిరస్కరిస్తున్నావు. వీడు ఏ పాటి వాడు అంటున్నాడు, వాడి మోకాల దాకా లేడి ఎత్తు. అసలు దావీదట ముందు గొలియాతుకు కనపడలేదట. ఒకటి చుట్టూ చూస్తుంటే ఏడ్రా శూరుడు అని చూస్తుంటే నాకు ఇక్కడ కిందనే ఉన్నాడు, కనబడలేదు. చూడండి దయచేసి, 1 సమూయేలు 17వ అధ్యాయము 41. డాలుమోయువాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పార చూసట. అంత చుట్టూ చూస్తున్నాడు, 180 degrees 360 degrees. ఏడి సూర్యుడు అని గుండ్రగా తిరిగి చుట్టూ చూసిన తర్వాత అప్పుడు దావీదును కనుగొని చుట్టూ చూశారు. ఏది యుద్ధం చేయడానికి మహాశూరుడు వచ్చాడని చెప్పారు అని మొత్తం చూస్తుంటే లేడు. తర్వాత కిందకి చూస్తే, ఓ ఇక్కడున్నావా నువ్వు?
ఆ? ఎర్రగా ముద్దుగా ఉన్నాడు, పాల బుగ్గలు చిన్నోడు, ఇంకా మీసాలు సరిగ్గా రాలా. ఎర్రని వాడు, చక్కని వాడు, బాలుడు, మైనారిటీ కూడా తీరలేదు. ఎరా బాబు, నువ్వా నాతో పోరాడేది? వాడు మహాశూరుడు, అని పేరే శూరుడు. గొలియాతు అనే శూరుడని బైబిల్ వాడిని పిలుస్తూ ఉంది. వాడు గొలియాతు, ఫిలిష్తీయుల యొక్క వాడొక శూరుడు. 17వ అధ్యాయము 4వ వచనం. గాతువాడైన గొలియాతను శూరుడు ఒకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూరల జేనుడు. 6 మూరలు అంటే, మూర అంటే అడుగున్నర. మూర అంటే ఇగో ఇక్కడి నుంచి ఈ మధ్య వేలు దాకా అడుగున్నర అంటే 12, 6, 18 అంగుళాలు. 6 మూరలు అంటే, మూర అడుగున్నర అంటే 6కు మళ్ళీ 3 కలపాలి, 9 అడుగులు. పైన జేనుడు అంటే దాదాపు 10 అడుగులంత ఎత్తున్నాడు ఆయన. మనం ఇల్లు కట్టుకుంటే కొన్ని కప్పులే 10 అడుగులు ఉంటాయి, ఎందుకంటే మనం 5, 6 ఉంటాము కాబట్టి. వాడంతా పొడుగున్నాడు, మంచి కండలు తీరిన యోధుడు. ఈయనేమో చిన్నోడు. అరే నువ్వేం చేస్తావన్నాడు. కానీ చిన్నవాడు, బాలుడు, కానీ దేవుడు వాడుకున్నాడు. ఎందుకంటే దేవుని కొరకు రోషము కలిగిన చిన్నవాడు. నువ్వు చిన్నోడువా, పెద్దోడువా, బలహీనుడువా, బలవంతుడువా అనేది దేవునికి అక్కర్లే. దేవుని కొరకు రోషము కలిగిన వాడవైతే చిన్నోడినైనా దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరినైనా దేవుడు ఎందుకు వాడుకుంటాడండి? వాళ్ళు ఏదో పండితులని కాదు, దేవుని కొరకు రోషం కలిగినందుకు వాడుకుంటాడంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం చూడండి. 19:10. ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడును వగు యెహోవా కొరకు మహారోషము గలవాడనాయి. నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా, నేను ఒక్కడున్నాను దేవుని కొరకు రోషము కలిగి. అందరూ కాంప్రమైజ్ అయిపోయారు. ఎందుకంటే ఆహాబు రాజు, యెజెబెలు రాణి, వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి, సైనిక బలం ఉంది, రాజ్యాధికారం, పరిపాలనాధికారం వాళ్ళ చేతిలో ఉంది. ఎందుకు వచ్చిన గొడవ? తలకాయ తీసేస్తారేమో. మహారాజా ఇది తప్పంటే తల తీసేస్తారు. వాళ్ళ మీద కేసేముంది ఆ రోజుల్లో? రాజుగారిని నువ్వు ప్రశ్నించడానికి వీలు లేదు. రాజుగారితో శత్రుత్వం ఎందుకని అందరూ లోబడిపోయారు. ఏలియాకు మహారోషం వచ్చింది. దేవుడిని అద్భుత కార్యాలు చేసి ఐగుప్తులో నుండి అరణ్య మార్గంలో నడిపించి ఈ కనాను భూమిని మనకు స్వాస్థ్యంగా ఇస్తే, నడిపించి ఈ వాగ్దాన భూమిలో చేర్చిన యెహోవా దేవుణ్ణి మరిచిపోయి ఇవాళ వీళ్ళు బయలు దేవతను, ఆషేరా దేవిని మొక్కుతున్నారు. ఎంత దారుణం! నాకెందుకులే అనుకోలేదు, నాకే కావాలి, ఇది నాకే వచ్చిన గొడవ, నాకు వచ్చిన పంచాయతీ, నా దేశ ప్రజలందరూ దారికి రావాలి, ఈ పోరాటంలో చచ్చిపోతాను పర్వాలేదు అని ఏలియా ముందు ఆహాబు దగ్గరికి పోలేదు, ముందు దేవుని దగ్గరికి వెళ్ళాడు. ప్రార్థన చేశాడు. ఏం కావాలి ఏలియా నీకు అన్నాడు దేవుడు. నాకేం కావాలి ప్రభా? ఈ దేశం మీద వర్షం కురవకుండా బంద్ చేసామన్నాడు. వర్షం కానీ మంచు కానీ కురవకుండా అంత డ్రైఅప్ చేశాడు. ఎందుకు ఏలియా?
అంటే కాలాలు సకాలానికి వస్తున్నాయి, వర్షాలు అన్ని ఋతువులు సరిగ్గా వస్తున్నాయి, దేశం సస్యశ్యామలంగా వర్ధిల్లుతుంది, ధనధాన్యాలతో తులతూగుతున్నారు, బాగా ఐశ్వర్యవంతం అయిపోయింది ఇశ్రాయేల్ దేశం. దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు కదా, మేము చేసేదే రైట్ అనుకుంటున్నారు. మేము తప్పు చేస్తున్నామనే గ్రహింపు రావట్లేదు వారికి. ఒరే మీరు చేసే తప్పురా, బయలుదేవుడు దేవుడు కాదు, ఆశ్చర్యదేవి కాదు, యెహోవాయే దేవుడు అని చెప్దామంటే వాళ్ళు ఏమంటున్నారంటే, అవును మేము అప్పుడప్పుడు యెహోవా గుడికి కూడా వస్తున్నాం కదా, అప్పుడప్పుడు యెహోవా దేవుని పండగలు కూడా ఆచరిస్తున్నాం, అప్పుడప్పుడు మన బయలుదేవతకు జాతరలు చేస్తున్నాం. అన్నీ గౌరవించాలి, మనం యెహోవాను గౌరవించాలి, బయలుదేవతను గౌరవించాలి. ఒక స్టాండర్డ్ లేదు, అటు ఇటు ఊగిసలాడుతున్నారు. ఒకసారి వచ్చాము బయలుదేవతకు పండుగ చేద్దామంటారు, ఒకసారి వచ్చాము యెహోవాకు పండుగ అంటారు. తప్పున వేరే దేవతలు మొక్కొద్దు, యెహోవాయే దేవుడు అంటే, అవును మొన్ననే కదా యెహోవా పండుగ చేసాం, ఇప్పుడు బయలుదేవత పండుగ చేద్దాం. ఈ పద్ధతి తప్పు. అంటే పద్ధతి తప్పు అయితే ఇంత సస్యశ్యామలంగా ఎందుకు ఉంటుంది దేశం? మా విశ్వాసం సరికాకపోతే ఇంత చక్కగా వర్షాలు కురవడం, పంటలు పండడం ఎందుకు జరుగుతుంది? ఏలియా నువ్వే తప్పు, నువ్వు మార్చుకొని నువ్వు కూడా రా బయలుదేవత పండుగ. మేము చేసేది పాపమైతే దేవుడు మమ్మల్ని ఇంతగా ఆశీర్వదించడు కదా అనుకుంటున్నారు. అందుకే ఇక వీళ్ళకి సరిగా బుర్ర వెలగాలంటే ఇట్లా కాదు అని ప్రార్థన చేశాడు, ఆసక్తితో ప్రార్థన చేశాడు. మా దేశం మీద వర్షం ఆగిపోవాలి, ఒక్క చుక్క నీరు వర్షం పడొద్దు, ఒక చినుకు పడొద్దు, మంచు కూడా కురవద్దు. మళ్ళా నేను ప్రార్థన చేసేదాకా మొత్తం బంద్, ఆకాశము ఇత్తడి వల్ల మార్చేసే తండ్రి. అలాగ అడగడానికి ఏలియాకు అవసరమేముంది? వర్షాలు కురవడం మానేయమని ఎవడైనా ప్రార్థన చేయొచ్చా? అది మంచి ప్రార్థన? ఎందుకంటే ఫ్రస్ట్రేట్ అయిపోయాడు ఆయన. మామూలుగా చెప్తే వినడం లేదు. మన పద్ధతి కరెక్ట్ కాదన్నా. కాసేపు ఆ మతం అంటాం, ఈ మతం అంటాం, ఈ దేవుడు అంటాడు, ఆ దేవుడు అంటాం. యెహోవా నిజమైన దేవుడు అనుకున్నాక మళ్ళీ ఇంకో దేవుడు ఎందుకు నీకు? అంటే అందరూ దేవతలందరి ఆశీర్వాదం కావాలి. దేవతలారా దీవించండి, ఏమండి? అట్లా ఉన్నది వాళ్ళ వ్యవహారం. అయ్యో అసలు తప్పు ఇది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని దేవుడు చెప్పాడు. నేను తప్ప ఇంకో దేవుడు ఉండొద్దంటే మళ్ళీ దేవతలారా దీవించడం ఏంటి? తప్పు. అందరూ దేవుళ్ళందరూ ఒకటే అని ఆ ఫాల్తు వేదాంతం చెబుతున్నారు. వీళ్ళు పద్ధతి మార్చుకోవాలంటే భయంకరమైన కరువు రావాలని ప్రార్థన చేశాడు. దేవుడు అతన్ని ప్రార్థన ఆలకించాడు. నేను ఒకడును మాత్రమే రోషము కలిగిన వాడను. దేవుని బిడ్డలారా, దేవుడు చిన్నోళ్ళను వాడుకుంటాడండి, కానీ కేవలం చిన్నోళ్ళు అయినందుకు వాడుకోడు. చదువు లేని వాళ్ళని వాడుకుంటాడు, కానీ కేవలం చదువు లేదన్న కారణంతో వాడుకోడు. ఎందుకు వాడుకుంటాడంటే చదువుకున్నా చదువుకోకపోయినా, నువ్వు చిన్నవాడివైనా గొప్పవాడివైనా, దేవుడికి కావలసింది నీలో దేవుని కొరకైన రోషం ఉన్నదా? దేవుని కొరకైన రోషం ఉన్నదా? దేవుని కొరకైన రోషము నీలో ఉంటే సూనర్ ఆర్ లేటర్ గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ యూ ఇన్ అ మైటీ వే. దేవుడు వాడుకుంటాడు. దావీదుకు కొన్ని లక్షణాలు ఉన్నాయి, చిన్నవాడే
కానీ ఆయనకున్న లక్షణాలు మాత్రం అసాధారణమైన లక్షణాలు. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇంకో లక్షణం ఉన్నది, మనం చూద్దాం. 119వ కీర్తన 163 చూడండి దయచేసి. అబద్ధము నాకు. దావీదు చిన్నప్పటి నుంచి ఇదైన క్యారెక్టర్. నాకు ఫేవరెట్ క్యారెక్టర్ దావీదు. లేఖనాలలో మీకు అంతకన్నా ప్రియుడు ఎవరు ఉంటారు చెప్పండి? అబద్ధము నాకు అసహ్యము. దావీదు సత్యమును ప్రేమించాడు. నాకు సత్యం కావాలి, అబద్ధము నాకు అసహ్యము అని మాట్లాడుతున్నాడు. దావీదు కొన్ని విషయాలను ద్వేషించాడండి. దావీదు ఏ విషయాలను ద్వేషించాడో వాటిని మనం ద్వేషిస్తే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, సూనర్ ఆర్ లేటర్ దేవుడు నిన్ను తప్పక బలంగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక సంగతి 113వ వచనం, ద్విమనస్కులను. ఓ హల్లెలూయా. ద్విమనస్కులు అంటే రెండు మనస్సులు, అటు ఇటు ఊగిసలాట. కొంతమంది ఇది ఫికిల్ మైండ్ అంటారు. ఏం మైండ్? ఫికిల్. ఎఫ్ పికిల్ మైండ్ కాదు. పికిల్ అంటే ఊరగాయ. మొన్న బ్రదర్ ఐ ఈజ్ వెరీ పికిల్ మైండెడ్ బ్రదర్ అంటే, నేను కూడా పికిల్ మైండెడ్ బ్రదర్, నాకు ఊరగాయలు చాలా ఇష్టం అని చెప్పాను. ఎఫ్ లాగా పలకాల, పి లాగా పలకాల. కొంతమంది ఫిష్ అనే పోయి కూడా ఫిష్ కాడ కూడా పీనే పెడుతున్నారు. మా దగ్గర మంచి అని ఫిష్ ఉన్నదని చెప్పి, ఫిష్ మార్కెట్ ఉందని చెప్పి ఆ ఎఫ్ దగ్గర పీ లాగా పలుకుతున్నాడు ఆయన. సరే అట్లా చెప్పకయ్యా, అంత దుర్గంధం, అంత ముక్కు అంత ఆల్రెడీ నాకు దుర్వాసన వస్తుంది అని అంటే కొంతమందికి తెలియదు. ఎఫ్ఓపి అంత సమానము అని అనుకుంటారు. అట్లా అనొద్దు. మీరు నా పిల్లలు, మీరు కరెక్ట్గా మాట్లాడాలి. FICKLE ఫికల్ మైండ్ అంటే అటు ఇటు. ఒకసారి అవునంటాడు, ఒకసారి కాదంటాడు, ఒకసారి అవునంటాడు. ఒక దాని మీద మనస్సు నిలపలేకుండా ఊరికి చంచల మనస్కుడు. ఏమండి, ఈ చంచల మనస్కులంటే దావీదుకు ఇష్టం లేదు. ద్విమనస్కుడు నాకు ఇష్టం లేదన్నాడు. దేవునికి కూడా ఇష్టం లేదు ద్విమనస్కులు అంటే. అంటే యాకోబు భక్తుడు చెబుతున్నాడు కదా, చూడండి దయచేసి. యాకోబు 1వ అధ్యాయం 7వ వచనం. అట్టి మనుష్యుడు ఏమై? ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక దేవుని వలన ఏమైనా దొరుకునని ఎప్పుడు కూడా కలలో కూడా అనుకోక. నీవెంతైనా ప్రార్థన చెయ్యి. ఫికల్ మైండ్ ఉన్నోడు, అటు ఇటు చంచల బుద్ధి ఉండొద్దు. దేవునికి చాలా అసహ్యం అది. ఒక దాని మీద మైండ్ కేంద్రీకరిస్తే దాని మీదనే ఉండాలి. అటు ఇటు దృష్టి తొలగిపోనీయకూడదు. దావీదుకు చిన్నప్పటి నుండి ఇది అలవాటు. ఎవరితోనైనా స్నేహం చేస్తాడంటే ముందు 4-5 సార్లు చూసుకుంటాడు. వాడు ముందు ఒక మాట, తర్వాత ఒక మాట, ఊరికే మాటలు మారుస్తున్నాడు అనుకోండి. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. వద్దులే బాబు, నీకు నాకు దోస్తాన కుదరదు, నువ్వు ఇంకొకరిని చూసుకుంటాడు.
స్థిరముగా ఒకదాని మీద మనసు నిలిపేవాడంటేనే దావీదుకు ఇష్టము. అబద్ధము నాకు అసహ్యము, ఆ తర్వాత ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను. 26వ కీర్తన 5వ వచనం, దుష్టుల సంఘము నాకు అసహ్యం. 4వ వచనం, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చెయ్యను. దుష్టుల సంఘము నాకు అసహ్యం. కొన్ని విషయాలను ద్వేషించకుండా నీవు సత్క్రైస్తవుడివి కాలేవు, మంచి భక్తుడివి నీవు కాలేవు. కొన్ని విషయాలను ద్వేషించకుండా దేవభక్తి సాధకుడివి కాలేవు. దావీదు చిన్నప్పటి నుంచి ఆయన బేసిక్ క్యారెక్టర్ ఏమిటంటే, అబద్ధం ఎవడైనా చెప్తే ఆయనకి ఇష్టం లేదు. తర్వాత లేఖన విషయాలలో కూడా ఆయన సత్యాన్నే కోరుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మామూలు విషయాలు అబద్ధం ఆయనకు ఇష్టం లేదు. లేఖన విషయాలలో కూడా ఆయనకు సత్యమే కావాలి, నిజాలు వాస్తవాలు కావాలి. ప్రతి ఒక్కడు తోచిన విధంగా సిద్ధాంతాలు చేయడాన్ని దావీదు సహించడు. అందుకే కదా ఆయన నీ వాక్య సారాంశమే సత్యం అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, 160వ వచనం, 119వ కీర్తన, నీ వాక్య సారాంశము. దావీదు దేవుని సత్యాన్ని చాలా ప్రేమించాడు. వాక్య సారాంశము నాకు కావాలి, అంతేగాని మానవ కల్పిత బోధలు నాకు అక్కరలేదు. వేషధారులతో నేను పొందు చెయ్యను. దుష్టుల సంఘము నాకు అసహ్యం. పనికి మాలిన వారితో పొందు నేను చెయ్యను. ఎవరైతే ధర్మశాస్త్రానికి విరోధంగా నడుచుకుంటారో వాళ్ళతో నేను పొందు చెయ్యను. నీకంటూ ఒక స్టాండర్డ్ ఉండాలి. ముందు నన్ను దేవుడు వాడుకోవాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి అనే కోరికలు మంచివే. అసలు నిన్ను దీవించాలనే కోరిక నీకంటే దేవునికి ఎక్కువ ఉంది. ఇది నువ్వు నమ్ము, అర్థం చేసుకో. గాడ్ లవ్స్ యూ. నిన్ను ఆశీర్వదించి ఉన్నత స్థానములో నిలబెట్టాలని నీవు అనుకున్నంతకంటే ఎక్కువ ఆశ దేవునికి ఉన్నది. నేనేదో తీసి అవతల పారేయాలని దేవుడు అనుకోవట్లేదు. నువ్వు దేవునికి చాలా విలువైన వ్యక్తివి. ఎంత విలువైన వ్యక్తివంటే నీకోసం ఆ విశ్వరాజాధిరాజు తన సొంత ప్రాణముని ధార పోశాడు. ఆయన దృష్టికి నీ విలువ అంత ఎక్కువ. అమూల్యమైన తన రక్తము నీ కొరకు కార్చి నిన్ను కొన్నాడు. నేను ఏదో పనికి మాలిందా నువ్వు కాదు. ఆయన దృష్టికి పనికి మాలినోడివి కాదు. నీవు దేవుని దృష్టికి ముత్యము కంటే అమూల్యమైన దానవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముత్యము కంటే అమూల్యమైన వాడవు నీవు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటే, హూ ఎవర్ యు ఆర్, ఐ డోంట్ కేర్ who you are and what you are and what your qualification is, how you look like, I don't care. దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుని బిడ్డలారా, నా ఇన్నేళ్ల జీవిత కాలంలో ఎంతమందిని చూశాను. అండి, పిఎం శామ్యూల్ అయ్య గారు పాట పాడితే ఎప్పుడు నేను వినలేదు. ఎందుకంటే ఆయన గొంతు గరగరగర ఉంటుంది. భక్త్ సింగ్ అయ్య గారు మాట్లాడితే మధ్యలో తట్టుకుంటూ ఉంటాడు, అంటుంటాడు. ప్రపంచాన్ని కదిలించారు వాళ్ళు. నీ గొప్ప వక్తృత్వము, గొప్ప ఆరేటరీని బట్టి దేవుడు వాడుకోడు. ఆయన ప్యాంటు పైకి తీసి చూస్తే మోకాళ్ళు అంతా ఒంటె మోకాళ్ళలాగా అయిపోయింది.
భక్త్ సింగయ్య గారు ఎంత ప్రార్థన చేసి ఉంటారు వాళ్ళు. పిఎం సామ్యుల్ గారు అంతే. ప్రియులారా, లోకములో ఘనముగా ఎంచబడేవి దేవుడు లక్ష్య పెట్టాడు. దేవుడు ఘనంగా ఎంచే క్వాలిటీస్ వేరే ఉన్నాయి. అవి నీవు సంతరించుకోవాలి. దేవుడే వెతికి వెతికి నీ ఇంటికి వస్తాడు. వెతికి వెతికి నువ్వు ఎక్కడున్నావో వెతుక్కొని పట్టుకుంటాడు. నేను రాను ప్రభువా, నాకు చేత కాదన్నా సరే ముక్కు పిండి మరీ లాక్కొస్తాడు. పిచ్చి మొఖమా, నువ్వు నాకు కావాలంటే రానంటావేంటి? నా పని జరగాలి, నువ్వు నా పని చేయాలి. లేదయ్యా నాకు చేత కాదంటే, ఏంట్రా చేత కాదు? ఎందుకు చేత కాదు అంటే, నాకు తెలివి లేదని. ఇస్తాను, నేను తెలివి ఇస్తాను. నేను ఆరోగ్యవంతుడు కాదు, ఆరోగ్యం ఇస్తాను. నీకేం కావాలో ఇస్తాను, నువ్వు రా. అంతగా దేవుడు కమిట్ అయిపోయాడు. మోషేను వాడుకోవడానికి కూడా అలాగే కమిట్ అయ్యాడు. ఎందుకంత కమిట్ అవుతాడంటే, అక్కడ వేరే కొన్ని అర్హతలు ఉన్నాయి. వాళ్ళ హృదయములో ఉన్నటువంటి భావాలు, వాళ్ళ బేసిక్ క్యారెక్టర్, నేచర్ అనేది వేరు. అందరూ వేరు, వీళ్ళు వేరు.